అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లావణ్యాస్ ఛానల్. ఈ రోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈ రోజు మేము చేయబోయేది అవకాడో శాండ్విచ్. సో అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం రండి. ఈ రోజు నాతో పాటు హిమా గారు ఉన్నారు. రండి హిమా గారు. హాయ్. అవకాడో శాండ్విచ్ చేద్దాం అనుకున్నాం కదా, దీనికి కావాల్సింది అవకాడో చూడగానే నేను ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం, సోషల్ మీడియా అవేర్నెస్ వీటన్నిటి ప్రకారం అందరికీ అవకాడో ఏంటో తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అవకాడో. పిల్లలకి దీన్ని మనం ఫీడ్ చేయాలి అంటే దాన్ని చూడగానే ముందు వాళ్ళు పారిపోతారు తినకుండా. సో పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈజీగా తినడానికి అని చెప్పి, వాళ్ళు కూడా తినేలాగా ఉండడానికి అని చెప్పి ఈ అవకాడో యూస్ చేసి శాండ్విచ్ చేసుకోవచ్చు మనం. అది ఎలా అంటే జస్ట్ ఏం లేదు, కొన్ని 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా మనకు కావాల్సింది. అయితే కామన్గా యూస్ చేసే సాల్ట్ అండ్ కారం యూస్ చేసుకుంటాం అంతే. సో దీనికి ఏంటంటే ఒక అవకాడో తీసుకొని, అవకాడో ఒకటి, దీనిలోకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా, తర్వాత చిల్లీ అండ్ టమాటో అన్ని చిన్నగా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలు వీటిని ఏరేసి తీసి పక్కన పెట్టకుండా ఉంటారు. అండ్ చిల్లీ తింటే కూడా మనకి రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటారు కదా. సో పిల్లలకి చిల్లీ తినాలంటే కారం అని తినరు. సో అందుకని ఇంత చిన్నగా చేసుకుంటే తింటారు. టమాటోస్ కూడా తొక్కలని పక్కన పెడతారు పిల్లలు. సో దానికోసం ఇలా చిన్నగా కట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు అండ్ ఫాస్ట్గా తీసి పక్కన పెట్టుకుంటూ తినడానికి ఉంటుంది. సో అలా చిన్నగా కట్ చేస్తాము. నెక్స్ట్ అవకాడో, బ్రెడ్, ఇంకా కావాల్సింది లెమన్. ఇదంతా అవకాడోలో మిక్స్ చేసినప్పుడు లెమన్ని లాస్ట్లో స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. బ్రెడ్లో చేయొచ్చు. బ్రెడ్ యూస్ చేసి గీతో రోస్ట్ చేసి చేస్తాము. వీట్ బ్రెడ్ ఉంటే వీట్ బ్రెడ్ తీసుకోండి. మాకు వీట్ బ్రెడ్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి మిల్క్ బ్రెడ్ తెచ్చాము. సో మిల్క్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మామూలుగా అయితే మిల్క్ బ్రెడ్ అయితే మైదా యూజ్ చేస్తారు కాబట్టి మైదా మంచిది కాదు హెల్త్కి, పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి వీట్ బ్రెడ్ తీసుకుంటే కొంచెం మంచిది అని చెప్పేసి వీట్ బ్రెడ్ తీసుకోమంటున్నాను. నెక్స్ట్ అది మనం బ్రెడ్స్ అవైలబుల్గా లేనప్పుడు బ్రెడ్సే చేయాలి అని ఏం లేదు. చపాతీ పిండి నేను ఇందులో రాగి ఫ్లోర్ అండ్ వీట్ ఫ్లోర్ 2 కలిపి లైట్గా సాల్ట్ ఇచ్చేసి కలిపేసి పెట్టుకొని చపాతీ టైప్లో చేసి దీని స్టఫింగ్ ఇవ్వచ్చు. లైక్ పరాటా అనుకోవచ్చు, అలా అయినా చేయవచ్చు. మీకు అవి 2 చేసి చూపిస్తాము. కారము, సాల్ట్, గీ, బ్రెడ్, వీట్. ఇది అవకాడోని కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనకి ఇందులోంచి సీడ్ ఉంటుంది. సీడ్ తీసేస్తాము. సీడ్ తీసేసి ఈ 2 పీసెస్ని మనం చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చక్కగా పండి ఉంది కాబట్టి. ఇట్లా మనం మ్యాష్ చేసేసుకుంటే ఓకే. అవకాడోని ఇలా స్మాష్ చేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీ అండ్ ఆనియన్, టొమాటో అన్నీ ఇందులో వేసుకొని పైన లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అన్నీ కలిపేసి ఇప్పుడు ఉప్పు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు సాల్ట్, కొంతమంది తక్కువ తీసుకుంటారు. అండ్ ఇది పిల్లలకి ఇచ్చేది కాబట్టి ఎక్కువ స్పైసీ కూడా ఉండకూడదు. సో లైట్గా కారం అండ్ సాల్ట్ వేసి ఇట్లా మిక్స్ చేసేసుకొని పెనం పెట్టుకొని పెనం మీద కొంచెం లైట్గా గీ వేసి బ్రెడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ శాండ్విచ్ కదా, బ్రెడ్ స్లైసెస్ ఇట్లా పెట్టేసి ఆ గీ మొత్తం అప్లై అయ్యేలాగా చక్కగా ఫస్ట్ స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. గీ రాసుకొని ఇట్లా గీ రాసేసుకొని రోస్ట్ చేసుకున్నాక చాలా లో ఫ్లేమ్లో పెట్టండి. అండ్ ఇది నేను ఇనుప పెనం తీసుకున్నాను. ఇనుప పెనం చాలా హెల్త్కి మంచిది. అండ్ బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇందులో స్టఫింగ్ చేసి క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంత చెప్తే స్టఫ్ చేసుకుందాం. కాలిన వైపు స్టఫ్ పెట్టుకొని ఆపోజిట్ వైపు తిప్పుకున్నాక స్టఫ్ చేసుకుంటాము. స్టఫ్ చేశాక చక్కగా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మనం బ్రెడ్స్ ప్లేస్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్గా రోస్ట్ అవుతాయి బ్రెడ్స్ అనేవి. ఇప్పుడు అవకాడో పరాటా అనుకున్నాం కదా, అవకాడో ఇట్లా చపాతీ పామేసుకున్నాక అవకాడో మనం ఏదైతే మిక్స్ రెడీ చేసుకున్నామో ఇట్లా మధ్యలో పెట్టేసుకొని చపాతీని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఒకవైపు ముందుకి ఒకవైపు వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే స్టఫింగ్ హెవీగా ఉన్నప్పుడు మనం మళ్ళీ దీన్ని చపాతీ చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న చపాతీని మనం పాముకుంటే సరిపోతుంది. ఇలా పాముకున్న పరోటాని పెనం మీద పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని, నెయ్యి చాలా మంచిది, ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి యూజ్ చేసుకోండి. ఆవు నెయ్యి వేసుకొని కొంచెం ఇట్లా చాలా లో ఫ్లేమ్లో స్లోగా రోస్ట్ చేసేసుకొని ఓకే తిప్పేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. నాకు అవకాడోకి సంబంధించి బెనిఫిట్స్ ఏమున్నాయి అవి ఒకసారి చెప్తారండి.
అవకాడో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తుంది. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. పెయిన్స్ కి, స్వెల్లింగ్ కి తగ్గడానికి, మనకి ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తినొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలకి చాలా మంచిది. యాక్చువల్ గా ఇది పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టింగ్ కి అవకాడో చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకి అవకాడో ఇది ఒక వే అన్నమాట తినిపించడం. అలాగే అవకాడోని చిన్నపిల్లలకి మనం ఫ్రూట్ జ్యూస్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. అది యాక్చువల్గా అవకాడో అనేది టేస్ట్ లెస్ అనమాట. దానిలో మనం ఏ టేస్ట్ ఇస్తే అలా, స్వీట్ అయితే స్వీట్, హాట్ అయితే హాట్, పిల్లలు ఏదైతే ఇష్టపడితే ఆ రూపంలో చేసి పెట్టవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక విధానం, జ్యూస్ అనేది ఇంకో విధానం. ఓకే, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, ఇలా బ్రెడ్ తో కానీ లేదంటే పిండి చపాతి. ఇదిగో ఎంతో రుచికరమైన అని చెప్పడం కన్నా ఆరోగ్యకరమైన అని చెప్తే బాగుంటది అనుకుంటున్నాను. ఇది హెల్తీ ఐటమ్స్ యూజ్ చేసి చేస్తాం కదా. ఇది మన ఫైనల్ అవుట్పుట్. శాండ్విచ్ అండ్ చపాతి లేదా పరోటా అనుకోవచ్చు, అవకాడోతో చేసినవి. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వావ్, చాలా బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఎవరు తిన్న వాటి మీద. ఇప్పుడు చాలా బాగుంది. ఇది బయట శాండ్విచెస్ లో అందరూ ఏం యూజ్ చేస్తున్నారంటే టేస్ట్ కోసం మైనీస్, సాస్ ఇవన్నీ వేసేస్తారు. ఆ మైనీస్, సాస్ ఇట్లాంటివన్నీ పిల్లలకి మంచిది కాదు. సో అవేమి లేకుండా కూడా టేస్టీగా చేసుకోవచ్చు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అవన్నీ లేకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా కావాలంటే మనం దీంట్లో క్యారెట్, కీరా ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలు త్వరగా మనకి ఫాస్ట్ కావడానికి క్విక్ రెసిపీ, అండ్ పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. ఇంకా మనం క్యారెట్ ఇలాంటివన్నీ వేరే వేస్ లో తినిపించవచ్చు. సో ఇది అవకాడోని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతటి వరకు సెలవు. థ్యాంక్ యూ, బై బాయ్.